అప్పుడప్పుడు తాండ్రా అంటే అప్పుడప్పుడు అప్పుడాలంటది. రా చెల్లి నువ్వురా, నువ్వు బాగా అమ్ముతావు. దా అర్థమైందిరా. మీ పేరేంటి? నా పేరు మౌనిక సార్. మౌనిక గారు అమ్మండి. అప్పుడాలు అప్పుడప్పుడు తాండ్రా స్టార్ట్. అప్పుడాలే అప్పుడప్పుడు తాండ్రి ఎవరన్నా కొనుక్కుంటారా అమ్మ? రూపాయి ఒకటే. లేడీస్ కి అయితే, జెంట్స్ కి అయితే 100 అమ్ముదాం. ఏంటది? ఆడోళ్ళకైతే రూపాయి, మగోళ్ళకైతే 100 రూపాయలా? మీకు అది చాలా తక్కువ నాకు తెలిసి. తయారయ్యేమే మీరంతా. బాబు ఏం జాబ్ చేస్తాడు? మా ఆయన చెప్ సార్. అయితే ఆయన 4-5 జాబులు చేయాలి నిన్ను పెంచాలంటే. ఆల్మోస్ట్ చెయ్యాలి, తప్పదు కదా. లేడీస్ లవ్ అంటే లవ్ అండ్ అరేంజ్. అరేంజ్ గురించి తర్వాత చెప్పు, లవ్ గురించి ముందు చెప్పు. లవ్ అంటే ఏం లేదు సార్, ఆయనను చూసి చేసుకోవడమే లవ్. నువ్వే పెద్ద గిఫ్టా? మరి ఊరుకో. అసలు మా బావ ఎలా ఉంటాడు? ఒక ప్రభాస్, ఓ మహేష్ బాబు, ఓ నాగార్జున, ఓ వెంకటేష్ కలిపితే ఎలా ఉంటాడు అలా ఉంటాడు. అవునా? ఏంటి సార్ మాకు మరి అట్లా అనిపించట్లేదు. అట్లయితే మూవీస్ కి ఎందుకు వెళ్తాం? ప్రభాస్ ని చూడను, ఇంట్లోనే మా ఆయన్ని చూసుకుంటాం కదా. పెద్ద మాట అన్నాడు సార్. నువ్వు ఏ సినిమాకి వెళ్ళావు కనుక రోజు మా బావతోటే కదా సినిమా. ఇంట్లో బావలతో ఏమి వెళ్ళాం సార్, మా ఫ్రెండ్స్ తోటి వెళ్తాం. పెళ్ళి కూడా మళ్ళా ఫ్రెండ్స్ మస్తు మజా. అబ్బా ఏముంది, బావలేముంది, రొటీన్. రోజు చూసే మొహాలే. బావ లవ్ చేసి పెళ్లి చేసుకున్నా చూసేవి ఎలా మాట్లాడుతుందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. బావ పేరేంటి? ప్రతాప్. ప్రతాప్. నీ పేరులో ఉన్న ప్రతాపాన్ని ఎక్కడెట్టావు? అంతా విశ్వ నీకు. ఎన్ని సంవత్సరాలైంది బావా ఈ గౌరవం జరిగి? 9 years. ఏంటి 9 years? మరి మెయింటెనెన్స్ ఏంటి? ఇంకా జస్ట్ 9 months పెళ్ళైనట్టుంది. ఇట్స్ అమేజింగ్. కాదు, ఆయన ఏదో పొరపాటున తెలియకో ఏదో ఆయన కర్మగాలి నేను లవ్ చేశాడు. నువ్వెందుకు ఒప్పుకున్నావు? మా అమ్మోళ్ళు ఒప్పించారు. లవ్ చేసిన వాళ్ళు అమ్మని ఒప్పించాలి కానీ అమ్మే లవ్ చేసిన వాళ్ళు ఒప్పించిందా? అంటే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క అందరూ ఒకటే, సో ఒప్పుకోవాల్సి వచ్చింది. బావనా? ప్రతాప్ బావా, ఇంక ఈ జీవితానికి ఇంతే, నువ్వు ఇంకేం చేయలేవు గానీ. కాదయ్యా, నీ జీవితానికి నేను ఇంతే చాలు. ఈ విషయంలో తగ్గదలే. సరే మౌనిక, జాగ్రత్తగా విను. గోవుళ్ళు తెల్లనా, గోధువులు ఎర్రనా, గోచి పెట్టుకుని గోపయ్య గోళీ ఆడుతుంటే గోడ చాటు నుంచి గోపెమ్మ చూసిన. ఇంత పెద్ద చెప్పాలంటే ఎట్లనా? అంత పెద్దది ఏడుంది, ఎంత చెప్పా. నేను నా హైట్ చూసారా? మాక్సిమం ఒక 3-4 ఉంటానా? నాకు తగ్గట్టు చెప్పాలి మీరు. 5-6 feet అట్లా. నీకు అర్థం కావట్లేదు. నువ్వు హైట్ 3-4 ఉన్నా నువ్వు చేసే మాటలు 6 అడుగులు దాటిపోయినాయి అక్కడ. పేర్లో ఉన్న ప్రతాపాన్ని తీసి సూట్ కేసులో పెట్టి మరిచిపెట్టావు. అయ్యో. ప్రతాప్ బావే అలా అయిపోయిన తర్వాత మేమెంత? చెప్పు. గోవుళ్ళు తెల్లనా, గోధువులు ఎర్రనా, గోచి పెట్టుకుని గోపయ్య గోళీ ఆడుతుంటే గోడ చాటు నుంచి గోపెమ్మ చూసిన. గోవులు తెల్లనా, గోధువులు ఎర్రనా, గోచులు పెట్టుకొని గోవయ్య ఆడుతుంటే గోళీ ఆట. గోలీ ఆట బాగా చెప్పాను కదా. బాగా చెప్పు. మీతో చెప్పాలా? రెడీ యాక్షన్. అయ్యో మనం మర్చిపోయినా. గోవులు తెల్లనా, గోధువులు ఎర్రనా, గోచి పెట్టుకుని గోపయ్య గోళికాయ ఆడుతుంటే గోడ చాటు నుంచి గోపెమ్మ చూసిన. కాన్సన్ట్రేషన్ అంతా ప్రతాప్ బావ మీద పెట్టావు. అక్కడ ఏం చెప్తున్నాడు? మీద అసలు లేదే. చెప్పినాను నేను సత్యభామలకి ప్రోగ్రామ్ కి వెళ్తున్నాను మామ అని. మామ పోతున్నాను, కాన్సన్ట్రేషన్ పెట్టను, నీ పని నువ్వు చూసుకున్నావా? జాగ్రత్త విను. గోవుళ్ళు తెల్లనా, గోధువులు ఎర్రనా, గోచి పెట్టుకుని గోపయ్య గోళికాయ ఆడుతుంటే గోడ చాటు నుంచి గోపెమ్మ చూసిన. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నీకు గాగుడితో వచ్చా? గాగుడితో చెప్పు ఫస్ట్. అసలు మీరు మమ్మల్ని ఒకటి అర్థం చేసుకున్నా. కాగుడితో ఇక్కడికి ఎందుకు వస్తావు? ఏం చదివి ఉండేదాన్ని. ఏంటి గాగుడితో వస్తే లండన్ వెళ్ళిపోతావా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. నువ్వేం చదివావు? వరకు జరిగాయి. గాగ్గాలు చదవలేదా? అయితే గాగుడితో చెప్పు. గాగ్గా గిగ్గి చెప్పు. వద్దులేండి, మనం గోవులు కాడికి వెళ్ళి. ప్రియ గారు చెప్పండి. అదిరిపోయే ఫోజులు ఇచ్చారు. అసలు ఇంట్లో కూడా అలా ఇస్తూ ఉంటారా ఎప్పుడైనా? బావగారు ఇలా ఆఫీస్ నుంచి రాగానే ఇస్తుంటారు కానీ పట్టించుకోడు ఆయనే. మీ ఫోజులు ఇచ్చినా పట్టించుకోవట్లేదా? ఆ స్టార్టింగ్ లో పట్టించుకుని ఉంటారు, ఆగేలా లేదని ఆయన పనిలో ఆయన ఉంటారు. అవును. ఏంటి బావగారి పేరు? దీపక్. ఏం చేస్తుంటారు? బిజినెస్. దీపు అంటారా? ఎప్పుడు దీపు అంటారు, ఎప్పుడు దీపక్ అంటారు? వేరియేషన్ ఉంటదా? అంటే దీపక్ అని ఎప్పుడు పిలవను, అప్పుడప్పుడు దీపు అని పిలుస్తా, మామూలుగా చిన్ను అని పిలుస్తా. చిన్ను రొమాంటిక్ గా చిన్ను, మామూలుగా దీపు. సో ఆ డిఫరెన్స్. మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఆయన? ప్రియా అని పిలుస్తారు, లేకపోతే మా అని పిలుస్తారు. అచ్చా, ఆ డిఫరెన్స్ అదేంటో మీరు వేసుకోవాలి అక్కడ.
సరే జాగ్రత్తగా వినండి. మిరుమిట్లు గొలిపే కాంతులతో అంగరంగ వైభవంగా తయారైన ఉత్సవ వేదిక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో కన్నుల పండుగ సాగుతున్న ఉత్సవాలు. మిరుమ- ఆ.